మంత్రులు అధికారులతో సమీక్షలో కీలక సూచనలు ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తున్నా కొందరు అధికారుల తీరుతో చెడ్డ పేరు వస్తోందన్నారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. అలాంటి వాళ్లు ప్రవర్తన మార్చుకోవాలన్నారు. ఇక ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో కూడా అధికారులు స్పీడ్ పెంచాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రజల బాధలను ఓపికతో వినాలి, సేవకులం అనే భావనతో పనిచేయాలన్నారు. టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ అధికారులు పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్ పై కూడా సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. వారం రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ లోకి టీటీడీ, రైల్వే సేవలు అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉండాలన్నారు. కార్యాలయాలకు ప్రజలు రావాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని కొన్ని శాఖల అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీశైలం సహా అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అధికారులతో సీఎం చంద్రబాబు చేసిన సమీక్షకు సంబంధించిన మరింత డీటెయిల్స్ తో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, అధికారులతో సీఎం చంద్రబాబు ఇంకా ఏమేమి చెప్పారు? ఎక్కువ కంప్లైంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి? దాదాపు 6 గంటలకు పైగా సమావేశం జరుగుతుంది. మరికొంత సమయం పాటు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి టార్గెట్ చేసిన అంశాలు ఏంటంటే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎదుర్కోవడానికి అడ్మినిస్ట్రేటివ్ ప్రయారిటీస్ ఏం తీసుకోవాలి, అలాగే ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటి, వీటి మీద చాలా స్పష్టంగా తన కార్యదర్శులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేపటితో ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 8 నెలలు పూర్తవుతుంది. ఈ 8 నెలల కాలంలో ఇప్పటివరకు గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాల మీద అనేక ఆరోపణలు చేశారు. అయితే వాటిని సరిదిద్దుతూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇక ఎంతసేపు గత ప్రభుత్వం మీదే ఆ పాలనకు సంబంధించిన వైఫల్యాల మీదే ఎక్కువసేపు ముందుకు వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇప్పుడున్న ఛాలెంజెస్ని అందరూ మదింపు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కొత్త టార్గెట్స్ని మనం పెట్టుకోకపోతే భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేం కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కంటే చాలా భిన్నమైన సమావేశంగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఇట్లాంటి సమావేశాలు, ఇట్లాంటి అజెండా ఉంటుంది. కానీ కలెక్టర్స్ అందరూ ఇప్పుడు ఆ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో దాదాపు 15 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ ఉండడంతో కలెక్టర్లు రాలేకపోవడంతో ప్రస్తుతం కార్యదర్శులతో మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చాలా స్పష్టంగా, చాలా బలమైన, దృఢమైన దృక్పథాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కార్యదర్శులకి టార్గెట్స్ని కావచ్చు, లేకపోతే రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారు. ఉదయాన్నే చీఫ్ మినిస్టర్ వచ్చిన సమయానికే పూర్తిగా వాస్తవానికి మీటింగు 10 గంటలకి 30 నిమిషాలకి ప్రారంభం కావాల్సి ఉన్నా ముఖ్యమంత్రి ముందుగానే వచ్చినప్పటికీ కూడా ఆ సమయానికి ఇంకా అధికారులు కొంతమంది రాకపోవడం మీద కొంత అసంతృప్తి ప్రారంభంలో ఉండింది. ఆ తర్వాత ఆయన కొంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా సీరియస్గా ఆయన అధికారులకు క్లాస్ తీసుకున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరిస్తూనే భవిష్యత్తులో 2047కి ఇప్పటికీ ఒక టార్గెట్ సెట్ చేసుకున్నాం. దానికి సంబంధించి దాదాపుగా 15% గ్రోత్ రేట్ని మనం చాలా కన్సిస్టెంట్గా సాధించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాయో వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కేవలం జాతీయ సగటు కంటే జాతీయ సగటు 9.87 ఉంటే రాష్ట్రం కేవలం 8.12 మాత్రమే ఉంది. మిగతా ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే చాలా ప్రయారిటీ సెక్టర్ ఉందో దాంట్లో రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా వెనకబడి ఉన్నాం. జాతీయ సగటు కంటే -2.4% ఉన్నాం. సో వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళాలంటే ఎట్లాంటి బలమైన దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త పాలసీలు కావచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ లాంటి కొత్త ఇనిషియేటివ్స్ కావచ్చు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలే సిటిజన్ ఫస్ట్ అనే నినాదంతో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళకపోతే భవిష్యత్తులో మళ్ళీ మనం ప్రజల మనసును గెలవకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇట్లాంటి క్లిష్టత పరిస్థితుల్లో అందరూ కలిసి ఒక టీమ్ ఎఫర్ట్స్తో ముందుకు వెళ్తే కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చాలా బలంగా చేసిన నేపథ్యం అయితే ఈరోజు సమావేశంలో కనిపిస్తుంది. మరి కాసేపు కూడా ఈ సమావేశం మరికొన్ని గంటల పాటు సమావేశం జరిగే అవకాశం ఉంది. అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా ఆయన రివ్యూ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది.